ధనధాన్యంతో సంపన్నమైన మా కుటుంబము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములెందుకు అయిన మా సామ్రాజ్యము సస్యశ్యామలమై సంపదవంతమై వెలుగొండు అంగరాజ్యమునకు ఇప్పుడైతే నీ మూర్తిపశక్తుల్ని గావిస్తున్నాను. సోదరా దుశ్శాసన అనంకరరత్న శక్తి కిరీటము వేగముగా తెమ్ము. ఈ కుల కలంక మహాపంకినము శాశ్వతముగా ప్రక్షాళన గావించారా. ధన్యవాదాలు. నా పేరు కంచెల గోపన్న. నేను 17వ శతాబ్దానికి చెందిన కవిని. నన్ను రామదాసు అనే పేరుతో కూడా పిలుస్తారు. నేను భద్రాచలంలో శ్రీరాముని దేవాలయంలో పునరుద్ధరణ చేయించాను. సీతారామలక్ష్మణులకు హనుమంతులకు ఆభరణాలు చేయించాను. గోల్కొండ కోటలోని ధరించబడినప్పుడు శ్రీరామునిపై అనేక కీర్తనలు పాడుకున్నాడు. అవే రామదాస్ కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. దాసరి కరుణ దయనిధి అనే మాట నా పద్యాలలో కనిపిస్తుంది. నా పేరు నన్నయ్య. నేను 11వ శతాబ్దానికి చెందిన కవిని. నేను రాజమహేంద్రవరానికి చెందిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా పనిచేసిన. నేను తెలుగు భాషకు పితామహుడిగా ప్రసిద్ధి చెందాను. నేను ఆది కవి, వాహన శాసనుడు, శబ్ద శాసనుడు అని బిరుదులు కలవు. ధన్యవాదాలు. నా పేరు తిక్కన సోమయాజి. నేను 13వ శతాబ్దానికి చెందిన కవిని. నెల్లూరును పాలించిన ఎనుమశెట్టి ఆస్థాన కవిగా పనిచేశాను. ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన వారిలో 2వ కవిని. నిర్వచనోక్తన, రామాయణం, విజయసేనం, కృష్ణ శతకం వంటి ఎన్నో రచనలు చేశాను. నాకు ఉభయ కవి బ్రహ్మ, మిత్రుడు అనే బిరుదులు కలవు. నా పేరు ఎర్ర ప్రకటన. నేను 14వ శతాబ్దానికి చెందిన కవిని. అందరికీ పరిపాలించిన ప్రోలయ వేమరెడ్డి ఆస్థాన కవిగా పనిచేశారు. ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన వారిలో 3వ కవి. రామాయణం, నరసింహపురాణం, హరివంశం వంటి ఎన్నో రచనలు చేశారు. శక్తిదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులు కలవు. ధన్యవాదాలు. నా పేరు తాళ్లపాక తిమ్మక్క. నేను తొలి తెలుగు కవయిత్రిని. నా అసలు పేరు తాళ్లపాక తిరుమలాంబ. నేను పద కవిత పితామహునిగా ప్రసిద్ధి చెందిన తాళ్లపాక అన్నమాచార్యుల సతిమణిని. నేను సుభద్ర కళ్యాణం అనే రచనను చక్కని తెలుగు పదాలతో రమ్యముగా లిఖించిన ప్రసిద్ధి చెందిన కవయిత్రిని. నా పేరు తరిగొండ వెంగమాంబ. నేను 18వ శతాబ్దానికి చెందిన కవయిత్రిని. నేను చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామ నివాసిని. విషయం శతకంతో పాటు శివనాటకం, నారసింహ విలాస కథ, రాజయోగామృతం అనే ద్విపద కావ్యం, శ్రీ వెంకటేశ్వర మహానృత్యం, అష్టాంగ యోగసారం, వశిష్ఠ రామాయణం వంటి ఎన్నో పద్య కావ్యాలు రచించాను. దరిగొండ నృసింహ దయా పయోనిధి అనే మగుటం నా పద్యాలలో కనిపిస్తుంది. నా పేరు ఆదికూరి మొల్ల. నేను 16వ శతాబ్దానికి చెందిన కవయిత్రిని. నేను నెల్లూరు జిల్లా గోపవరం గ్రామంలో జన్మించాను. 871 పద్య గద్యాలతో మొల్ల రామాయణను రచించాను. ధన్యవాదాలు. నా పేరు పవనేంద్ర ప్రభావతి. నేను ప్రకాశం జిల్లా ఒంగోలు జన్మించాను. నేను చదివింది 10వ తరగతి అయినా చేతిరిగిన రచయిత్రిని. అనాథ ఎదురు ముళ్ళు